ఎంతమందికి మేలు చేసినాడో తెలుసా మీకు? తెలుసా? ఒక పేదలకు, ఒక అన్యాయులకు, ఒక ఆట వాళ్ళకు, ఒక పేద ప్రజలకు, ఆట వాళ్ళకు, ఒక రైతుకు, అందరికీ జగనన్న అనేది ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో తెలుసా మీకు? ఆయన సావులు బతుకులో ఉన్నా ఎట్టన్నా ఉన్ని మీకందరికి సేవ చేస్తున్నాడు. అమ్మఒడి వేసా, ముసలిగా వేసా, 40 ఏళ్ళకి వేసా, అందరికి వేసా. ఈ డబ్బులు యాంచి తెస్తున్నాడు. అది ఆలోచన చేసినావా నువ్వు? చెప్పు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు, గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ నేను మాట్లాడతా. నేను ఒకరికి పోటీ చేస్తా కాదనిలే. నేను పోటీ చేస్తా, నెంబర్గా నిలబడతా. నువ్వు ఇట్టటోనివి అట్టటోనివి అని నేను చెప్పను. ఏదో నువ్వు అని వింటావు, నువ్వు మాట్లాడింటావు, చేసింటావు. మనము మాట్లాడకూడదు. నాకు జై జగన్ పవర్ ఇది మిసం. చాలా మారి దగ్గర కొత్తపల్లె పొద్దుర్లో జరిగిన ఎమ్మెల్యేనా ఈడ రాజమల్లి ప్రసాద్ రెడ్డి. పర్వాలేదు, రాజమల్లి ప్రసాద్ రెడ్డి రావాలి. ఆయన దగ్గర మంచి వ్యక్తి ఉంది. బంగారెడ్డి కూడా, బంగారెడ్డి మనిషిని చేయి తలుచుకొని నన్ను పిలిచినాడు. మంచి వ్యక్తి అని చెప్తున్నాను. ఇది మిస్ అని చెప్పి గుర్తిస్తారు, వాళ్ళు గుర్తించినాడని నేను చెప్తున్నా. ఎమ్మెల్యే గారు నిజంగా అభివృద్ధి చేశారా మీ నియోజకవర్గానికి? బాగు చేసినాడు. నాకు రైతు భరోసా జగనన్న బెసనాడు. రైతు భరోసా బెసనాడు. జగన్ ఇంటి పంపిస్తాడంట. లోకేష్ కుర్చీ మడత పెడుతున్నాడు. కుర్చీ మడత పెడుతున్నాడు. ఎవరు? లోకేశా? నిన్ను మడత పెడతా నేను. సరిగా మాట్లాడమను. నువ్వు పవన్ కళ్యాణ్ రావచ్చు, చంద్రబాబు నాయుడు రావచ్చు. ఏమి నువ్వు ఎవరైనా నువ్వేం తొలకొచ్చుకో. 70 మందిని తొలకొచ్చుకో. సింహం వచ్చా సింగల్ గా. సింహం ఎవరు? నేనే జగన్. నా పేరు కూడా జగనే. తొక్కి పట్టి నార తీస్తా. 175కి ఎన్ని సీట్లు వస్తాయి సార్? 75 రాకుంటే తులా కొడుకాను రావాలి. పొద్దుటూరు ఎందుకు వచ్చారు? ఈ మీటింగ్ ఎందుకు వచ్చారు ఇంత ఎండలో? ఎండలో అభిమానం ఉండాలి. డ్రెస్ చూడు. మున్సిపాలిటీ సంఘస్థుల అధ్యక్షులన్నీ పిలిచినారు. క్లీన్ చేసినాము, మొత్తం చేసి మళ్ళా వచ్చిన. నా పేరు జగన్ రామకృష్ణ.